పెళ్ళైన అమ్మాయిని ఆ, ఆ, శాశ్వతంగా మీ ఇంటికి ఎలా పంపిస్తారు? పంపాలి. ఇదేమైనా నేను ఇష్టపడి చేసిన పెళ్ళనుకున్నావా? నీ కొడుకు బలవంతంగా తాళి కడితే జరిగిన పెళ్లి. ఈ పెళ్లి నా కూతురికే కాదు, నాకు ఇష్టం లేదు. గతిలేక అందరి ముందు పెళ్లిని ఒప్పుకున్నట్టు నటించాను. అంతేకాని మీ ముష్టి వాళ్ళని నా ఇంటి వియ్యపురాల్ని చేసుకోవడానికి కాదు. నువ్వు బెబ్బే అన్నా బబ్బా అన్నా నేను చెప్పింది నిజం. నేను ఈ ఇంటి ముందు అడుగు పెట్టినప్పుడు నేను మాట్లాడిన మాట నిజం. ఆ తర్వాత వెనక్కొచ్చి నేను మాట్లాడిన మాటలు అబద్ధం. ఈ జన్మలోనే కాదు, మీరు ఏ జన్మలోనూ నాకు వియ్యంకులు కాలేరు. ఈ కాంతమ్మ ఎప్పటికైనా మంత్రిగారి వియ్యపురాలవుతుందే తప్ప మీలాంటి ముష్టింటికి మాత్రం వియ్యపురాలు కాదు. కాంతమ్మ! అవును కుటుంబరావు, నా ఇంట్లో కాళ్ళు కడగడానికి కూడా పనికిరాని నీ కొడుకుని నా ఇంటి అల్లుడిగా ఎలా చేసుకుంటాననుకున్నావు? అంటే ఇదంతా నాటకమా? నీ మాటలన్నీ అబద్ధాలా? అవును కుటుంబరావు, అసలు మా ఆవిడ మాటలు నువ్వెలా నమ్మావు కుటుంబరావు? ఆవిడ గారు ఎంత నీచురాలో నీకు తెలుసు, ఎంత దుర్మార్గురాలో నీకు తెలుసు, ఎంత దరిద్రురాలో నీకు తెలుసు. ఎంత ఇంకాపుతారా? మీ గురించే చెప్తున్నానండి. అక్కర్లేదు. చూడు కుటుంబరావు, సరిగ్గా 20 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలు అయ్యేదాకా నా కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది, మీ ఇంటి కోడలిగా. నేనెలా అయితే నా కూతుర్ని మీ ఇంటికి పంపానో, సరిగ్గా 20 రోజుల తర్వాత నా కూతుర్ని అలాగే నా ఇంటికి పంపాలి. కాదు కూడదు అని శోభనాలు పెట్టడాలు, ఇద్దరిని ఒకటి చేయడాల్లాంటి పిచ్చి పనులు చేశారనుకో, వెంటనే వీరనారాయణకి ఫోన్ చేస్తాను. మీరు కాకినాడలో ఉన్న విషయం చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు దారిలో పడ్డావు బెబ్బే. ఈ ఎలక్షన్లు అయ్యే లోపు జనాల దృష్టిలో నా కూతురు చెడవ్వకూడదు. నా కూతురు పుట్టింటికొచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. మీరు గెంటేస్తే తను పుట్టింటికి వచ్చినట్టుగా జనాల్ని నమ్మించాలి. అలా చేస్తే వీరనారాయణకి నేను ఫోన్ చెయ్యను. తేడా వచ్చిందో వీరనారాయణ మీ ఇంటికి రావడం, మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరకడం ఎవ్వరూ ఆపలేరు. అంత దూరం ఎందుకులే అమ్మా. నా కొడుకు మీ ఇంటి అల్లుడు కాకపోయినా పర్లేదు, పేనాలతో ఉంటే చాలు. నువ్వు చెప్పిన పని చేస్తాం. నీ కూతుర్ని నీ ఇంటికి పంపిస్తామమ్మా. కాదు కాదు కాదు, నువ్వు చెప్పినట్టే
మేమే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తామమ్మా. శభాష్, అది లెక్క. అమ్మ కాంతమత్త, నీ నవ్వు వెనకాల ఎంత పెద్ద కుట్రుందా చూద్దా. నీ కూతుర్ని ఎలా మీ ఇంటికి తీసుకెళ్తావో నేను చూద్దా. ఈ విషయం నీ కూతురికి కాని కొడుక్కి కాని చెప్పావో ఇది ఈ భయం ఉంటే చాలు. వస్తాను, పదండి. మీరు పదండి. ఏడి కాంతమత్త, చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పేసినట్టున్నారు. అంతే. అయితే ఈ రోజు రాత్రికి స్వప్నం ఏర్పాట్లు చేసుకోవచ్చా? వద్దు, మంచి ముహూర్తం పెట్టించి కబురు చేస్తాను, అప్పుడు ఏర్పాటు చేసుకోండి. అమ్మా, శోభనం ఏంటమ్మా? ఏం జరిగినా చూస్తూ ఉండడమే నీ పని. నేను దీన్ని ఒప్పుకోను. ఉండు, ఒక్క నిమిషం రా. హే, నీకసలు బుద్ధుందా? నేను ప్రాణాలతో ఉండగా ఆ భాస్కర్తో శోభనం జరిపిస్తాననుకున్నావా? మరి నువ్వు శోభన ఏర్పాట్లు అది ఇది అయ్యో, ఊరికేనే ఆ చిట్టెమ్మని చీట్ చేయడానికి అలా చెప్పాను. ఆ భాస్కర్ నీ ఒంటి మీద చెయ్యేస్తే ఒక్క ఫోన్ కొట్టు, ఆ తర్వాత వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. అమ్మయ్యా, నువ్వు ఆ మాట అన్నావు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. చూడు, నేనిక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళు శోభనం ఏర్పాట్లని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గనక నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే అమ్మా. అలాగే నీ జాగ్రత్తలో నువ్వుండు, ఎందుకంటే ఆ చిట్టెమ్మ చాలా ముదురు. నిన్ను ఆ భాస్కర్ని ఒకటి చేయడానికి ఎంత పెద్ద డ్రామా అయినా ఆడుతుంది. అలాగేనమ్మా, ఈ శోభనం మాత్రం జరగదు, జరగనివ్వను. నీలు, నువ్వు ఆ మాట మీదే ఉండు. తల్లి కూతురు బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. మీ ప్లాన్ మీకుంటే మా ప్లాన్లు మాకుంటాయి. వస్తానొదినా, వస్తానన్నయ్యా. మంచిదమ్మా. చిట్టెమ్మా, వస్తాను. అలాగే వస్తానమ్మా. రండి. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాను మావయ్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది బాబు. వెళ్ళొస్తానక్క. బాయ్ బావ. అలాగే బా. చిటి బాయ్. అబ్బా, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు నెలంబ్రే. పెళ్ళాం అందంగా ఉండటం కాదు, ఆనందంగా ఉండటం ముఖ్యం. పక్క నుంచి వచ్చే ఆ పేడ వాసనకి, ఇంట్లో ఉన్న ఈ స్వీట్ల వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. సెంటు వాసన తప్ప మరే వాసన తెలియని నేను ఈ కంపు వాసనకి తట్టుకోలేక చచ్చేలా ఉన్నాను. మేము మనుషులమే వదినా, మీ అంత గొప్పగా కాకపోయినా మాకున్న దాంట్లో మేము సంతోషంగానే బతుకుతున్నాం. ఇక ఈ వాసనలంటావా, మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా రాను రాను అన్నీ అలవాటైపోతాయి. ఇంటి కొడలుగా
ఇక నుంచి ఈ పరిసరాల్లోనే బతకాలి కాబట్టి ఈడ అన్నింటినీ అలవాటు చేసుకుంటే మంచిదే. నాకేంటి అవసరం? ఇదిగో భాస్కర్, ఇష్టం ఉన్నా లేకపోయినా తాళి కట్టావు కాబట్టి మొగుడుగా నిన్ను అంగీకరిస్తానేమో. అంతేగాని అడ్డమైన వాటన్నింటికీ అంగీకరించమని అడ్డమైన వాళ్ళందరితో మాటలు పడమంటే మాత్రం నా వల్ల కాదు. ఆ, ఇప్పుడు మా సిట్టి ఏమందని అంత ఆవేశపడిపోతున్నావు? చీర బాగుంది అన్నాను, దానికైనా ఇంత రాదంటాం? సర్లే, తప్పైపోయింది. ఇంకో బాలా మాట అన్ను, నన్ను క్షమించేసి. ఇదిగో సిట్టే, తీసుకెళ్ళి ఆ దీప మీద వెలిగించు. రాదునా, దీపం వెలిగిస్తే ఆ తర్వాత ఒడిబియ్యం వండి వచ్చిన పేరంటాలకి భోజనాలు పెట్టచ్చు. నా మొహానికి అదొకటే తక్కువ. అరే అనియా, ఆ వెంకట్రావు గారు 50 కిలోల సీట్లు ఆర్డర్ ఇచ్చారు. ఆయన రాగానే స్వీట్లు ఇచ్చేసాయి. నేనెళ్ళి ఆ ఒడిబియ్యం వండటానికి ఏర్పాట్లు చేస్తాను. ఇంటి నిండా స్వీట్ బాక్సులు ఉన్నాయన్న మాట. పైగా ఎవడో 50 కిలోలు ఆర్డర్ ఇచ్చాడంట. చెప్తాను, బలవంతంగా వాళ్ళ అన్నయ్యకి పెళ్ళాన్ని చేసినందుకు గట్టిగా ఇస్తాను. అలాగనే, నువ్వు వెళ్ళే పనిలో ఉండు. వెంకట్రావు వస్తే నేను సీట్లు ఇస్తానులే. చిచి, అలాగే. ఇది ఇల్లా లేక స్వీట్ షాపా? ఏ మూలను చూసినా స్వీట్ బాక్స్లే, ఏ గదిలో చూసినా స్వీట్ బాక్స్లే. స్వీట్లు 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 స్వీట్లు. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం స్వీట్స్. తీసి అవతల పారేయండి. అయ్యో బాబోయ్, నువ్వు వద్దనగానే పడేయడానికి అయ్యానా సెత్త అనుకున్నావా ఏంటి? సీట్లు పైగా 1000 రూపాయలు ఖరీదైనవి. అవతల పరేస్తాం. వదినా, మేం బతుకుతుంది ఈ సీట్ల వ్యాపారం మీద. ఈ సీట్లుండక మా ఇంట్లో ఇంకేముంటాయి చెప్పు? నాకు అదంతా అనవసరం. నా కంటికి మాత్రం స్వీట్స్ కనిపించకూడదు. స్వీట్స్ చూస్తేనే నాకు ఎలర్జీ. మీరు తీసి పారేస్తారా? నన్ను బయటపడేయమంటారా? అది కాదు వదినా, మీరు చెప్తే మాట వినరు. ఇదిగో నీలాంబరి. వదినా, అమ్మగారు ఆగండి. అమ్మగారు 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 ఆగండి అమ్మగారు. ఆగండి ఏయ్, అమ్మగారు. అమ్మగారు మీరెవరు నాకు చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ పనోళ్ళు. మీరు చెప్తే నేను ఆగాలా? నేను ఒక్క నిమిషం కూడా ఆగను. తక్క తక్క. అమ్మగారు అమ్మా అమ్మగారు అయ్యో, అమ్మగారు అమ్మగారు ఆగండి అమ్మగారు. ఆగండి అమ్మగారు. ఆగుదునా, నా మాట వినదునా. చిట్టమ్మా, నా కట్టుపడకు. అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. అమ్మగారు వద్దమ్మగారు. అమ్మగారు పద చూద్దాం. వదినా, ఆగుదునా, అమ్మగారు నా మాట వద్దమ్మగారు. ఇదిగో నీలాంబరి, మీరు ఆగండి నా అమ్మగారు. మాట విను. అమ్మగారు ఆగండి అమ్మగారు. ఆగుదునా. నీలాంబరి. మధ్యలో మీరు వచ్చారో ఏం చేస్తానో నాకే తెలీదు. తప్పండి. ఏంటి చిట్టమ్మా, స్వీట్స్ అన్ని పోయినందుకు బాధపడుతున్నావా? లేదదునా, నువ్వన్ని స్వీట్లు మోసినందుకు బాధపడుతున్నా. మోసినందుకు బాధపడుతున్నావా? 50 కిలోల స్వీట్స్ అన్నావు. కనీసం 25,000 ఉంటాయి కదా? ఆ, ఉంటాయి ఉంటాయి. మరి 25,000 రూపాయల స్వీట్స్ పోయినందుకు బాధపడట్లేదా? ఎందుకు బాధపడ్డావు? ఆ ఏమన్నా అమ్మే సీట్లా ఏంటి? పాడైపోయిన నిల్వ సీట్లే కదా. పాడైపోయిన నిల్వ స్వీట్సా? అవును, ఆ విషయం చెప్దామనే నిన్ను ఆగమన్నాను. నువ్వేమో నన్ను ఆపితే నా మీద ఒట్టే అన్నావు. అందుకే నేను చెప్పకుండా ఆగిపోయాను. అర్థమైందా? తమరు 1/2 గంట సేపు కష్టపడి పడేసింది పనికిరాని సీట్లు. ఇదిగా ఆర్డర్ కోసం తయారు చేసిన సీట్లు ఎక్కడ ఉన్నాయి. మోసం, దగ, కుట్ర. అచ్చో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాట్లాడదునా? స్వీట్స్ పారే చిట్టమ్మా అని నాతో ఒక మాట చెప్పుంటే మా పనోళ్ళే పారేసేవాళ్ళు కదా. నువ్వేమో అనవసరంగా శ్రమ పడిపోయి మరీ పారేసావు. ఇంకెప్పుడు ఇలాంటి రిస్కులు సేకే? ఏటమ్మా ఏటైనది? ఏం లేదమ్మా, మీ కోడలు ఇంటికొచ్చిన మొదటి రోజే ఎంతో కష్టపడి ఇంట్లో పనికి మాల చెత్త అంతా తీసుకెళ్లి బయటపడేసింది. అందుకు మెచ్చుకుంటున్నాం.
అలాగే వెళ్ళిపోతామండి నెలంబ్రే అమ్మా శోభనాలు పెట్టడాలు, ఇద్దరిని ఒకటి చేయడాల్లాంటి పిచ్చి పనులు చేశారనుకో, వెంటనే వీరనారాయణకి ఫోన్ చేస్తాను. మీరు కాకినాడలో ఉన్న విషయం చెప్పేస్తాను. ఏమే ఏటి ఇంకా కాంతం మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆ కాంతమేమి వీరనారాయణకి చెప్పదులయ్యా, నువ్వేం బెంగపడక. కుటుంబరావు బయటికి రా. కుటుంబరావు బయటికి రా. కుటుంబరావు నీచుడా, దుర్మార్గురాలా, దిక్కులేని అక్కుపక్షులాగా వచ్చి మా అన్నయ్య కాళ్ల దగ్గర పడితే కనికరించి కడుపు నింపుకోవడానికి పనిచ్చి ఆత్మబంధువులాగా మిమ్మల్ని ఆదుకుంటే రాబంధువులా మారి మా అన్నయ్యని బలి తీసుకున్నారు. కోట్ల రూపాయల డబ్బు దొంగిలించి ఆయన చావుకి కారణమయ్యారు. మీలాంటి నమ్మక ద్రోహుల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేయడానికి ఈ కాకినాడలో తిష్ట వేశాన్రా. ఇక మీ చావుని ఆ దేవుడు కూడా ఆపలేడు. బాబాయ్, నేను చెప్పేది ఒక్క నిమిషం. మీరు అనుకున్నట్టు మా అమ్మ నన్ను దొంగలు కాదు. మీ ఇంట్లో ఏ దొంగతనం చేయలేదు. చాలు. పిల్లి చేసిన ఎదవ పనికి ఎలక సాక్ష్యమా? వాళ్ళు ఎంత దుర్మార్గులో ఎంత నీచులో నాకు తెలుసు. నీకేం తెలుసు? మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే నీ అడ్డు తొలగించైనా వాళ్ళంతూ చూస్తాను. నువ్వు ఆవేశంలో నిజానిజాలేంటో తెలుసుకోవట్లేదు బాబాయ్. మా అమ్మ నాన్నలు నిజంగానే దొంగలై ఉంటే, మీ దగ్గర కోట్ల రూపాయలు దొంగిలించుంటే ఇట్ట బతకాల్సిన అవసరం ఏంటి బాబాయ్? దర్జాగా మహారాజులాగా ఆ కాంతమ్మలాగే మేము బతుకునే వాళ్ళం కదా. అవునండి ఎన్నారాయణ గారు, గతంలో ఏం జరిగిందో మాకు తెలియదండి. మొన్న ఇలాగే కాంతమ్మ గారు వచ్చి గొడవ పడ్డారండి. ఆవిడ కూడా ఇలాగే సమాధానం చెప్పామండి. మా అమ్మ నాన్నలే కనుక దొంగలయ్యి ఉంటే
మేమిలా కుక్క బతుకు బతకాల్సిన అవసరం లేదు కదండి. మీలాగే దచ్చగా బతుకుండేవాళ్ళం. నోర్మై, మీ అమ్మా నాన్న చేసిన పనికి మా కుటుంబమే మట్టిలో కలిసిపోయింది తెలుసా? తల్లి ప్రేమ కోసం అలవటించే నా ఇద్దరు కూతుళ్ళకి తండ్రిని కూడా దూరం చేశారు తెలుసా? మా అమ్మా నాన్నలు దొంగలు కాదు కాదు అని వాదిస్తున్నారు. వాళ్ళు దొంగతనం చేయలేదు అనటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి. నేనన్న మాటలకి వాళ్ళిద్దరికీ క్షమాపణలు చెప్పి ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ జీవితంలో మీ మొహాలు చూడను. అయ్యా శనబాబు గారు, మేం దొంగలం కాదని చెప్పే సాక్షికాలు మా దగ్గర ఉంటే మీ ముందు దోషుల్లాగా ఎందుకు నిలబడతాం? చూసావు కదా బాబాయ్, ఏ తల్లి తన బిడ్డ మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పదు, అబద్ధపు ఒట్టు పెట్టి తన కొడుకుని చంపుకోదు. ఏది చూసైనా అర్థం చేసుకో బాబాయ్, మా అమ్మ నాన్న ఎట్లాంటి తప్పు చేయలేదని. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాడి మీదేంటి, అవసరమైతే నీ మీద కూడా ఒట్టు పెడతారు వాళ్ళు. ఈ ఒట్లకి పడిపోయేంత సెంటిమెంట్ ఫుల్ ని కాదు నేను. ఏ కుటుంబరావు, దోచుకున్న డబ్బుని ఎక్కడ దాచిపెట్టావు? నా అన్న కూతుళ్ళని ఏం చేశావు చెప్పు.